స్వర్గంలో ఉన్నట్టుంది. మేడం, ఒక్క ఫోన్ కాల్. ఏంటి? ఒకే ఒక్క ఫోన్ కాల్ మాట్లాడుకోవచ్చా? సర్లే కానీ ఆగో, ఇంకొకటి పెట్టి వెళ్ళు. నువ్వు తిరిగి వచ్చేంత వరకు నాకు టైం పాస్ అవ్వాలి కదా. అభి, పంపించావా? ఎస్ సౌందర్య, తన మొబైల్కి వచ్చిన లింక్ మీద క్లిక్ చేస్తే సరిపోతుంది. సరే సరే, నేను క్లిక్ చేస్తాను. ఇక్కడే ఉంది రాక్షసిని, మళ్ళీ చేస్తాను. ముందు ఆ లింక్ మీద క్లిక్ చేయి సౌందర్య. ఇంకా పెట్టనా మేడం? పెట్టు. మేడం, ఒక్కసారి మీ మొబైల్ చూడొచ్చా? ఏంటి? మీ మొబైల్ మేడం. లేటెస్ట్ మోడల్. నువ్వు కొనలేవులే. అందుకే మేడం, ఒక్కసారి టచ్ చేసి మురిసిపోదాం అనుకుంటున్నా. టచ్ చేయి, నీ జన్మ ధన్యం అయిపోతుంది. అయిపోయింది. ఓకే సౌందర్య, బాయ్. మేడం, మీ మొబైల్ మీకులాగే చాలా స్లిమ్ గా బాగుంది మేడం. మరి ఏమనుకున్నావు? ఇక్కడ ఎవరు చీపురు గంగా భవాని. ఉండనా మేడం, నాకు కొంచెం వేరే పనుంది. ఏంటప్పుడే? కాళ్ళు పట్టు. పనైపోయింది పిచ్చి భవాని. కాళ్ళు కాదు, నీ పీక పట్టాలి. త్వరగా కానీ, మళ్ళీ నడుంకి తైలం కూడా రాయాలి. అలాగే మేడం. మేడం, ఇదొక్కటి తినండి. ఆహా, ఏంటే ఎకసకాలా? దున్నపోతులా తిన్నావు కదే, ఇంకా ఎంత తింటావు? ఏంటే దున్నపోతుంటున్నావు? ఈ వీడియో అఖిలక్కకు చూపించాలా? చూయిస్తావా? చూయించుకో. ఉండవే, ఉండు. ఇప్పుడే చూపించి నీ జుట్టు కత్తిరించేలా చేస్తాను. అయ్యో, జోక్గా అన్నానండి. వెళ్ళకండి మేడం, ప్లీజ్. నాతో గేమ్స్ అనే? రావే. వద్దండి, వద్దు, చూయించకండి. రావే. అయ్యో, ప్రొడక్షన్ పెరిగే మార్గాలు చూడండి. మార్కెట్ ఒడిదుడుకుల్ని గమనిస్తూ పనిచేస్తే ఖచ్చితంగా మన ప్రోడక్ట్ కి డిమాండ్ పెరుగుతుందే కానీ తగ్గడం అంటూ జరగదు. అవును మేడం. అక్క, బిజీగా ఉన్నావా? కనపడుతుంది కదా. ఎక్కడా? నేను ఇంకా చూపించందే. నీ టాలెంట్ చూపించాలనుకుంటున్నావా? ఈ రోజు ఈ సౌందర్య మేడం టాలెంట్ చూడక్కా. గుడికి వెళ్తానని చెప్పి ఆ అభినందన్ గడితో తిరుగుతోంది. భవానీ, ఇప్పుడు ఇక్కడ ఈ పిచ్చి టాపిక్స్ అవసరమా? పిచ్చి టాపిక్ కాదక్కా, ఇంపార్టెంట్ విషయం. ఓ, అందరి ముందు సౌందర్య అవమాన పాలవుతుందనుకుంటున్నావా? ఏం పర్లేదక్కా, ఇది చేస్తున్న పనుల వల్ల మనకెంత అవమానంగా ఉందో నువ్వే చూడు. ఏం చూడాలి? ఈ మాయలాడి అభినందన్తో బుర్బుర్మని బైక్ మీద ఎక్కి సమంత చేతులా ఎలా వెళ్తున్నారో ఏం చేస్తున్నారో ఒకసారి చూడక్కా. భవాని బామ్మ, మీరు చాలా తప్పుగా మాట్లాడుతున్నారు. ఏయ్, ఆగవే నువ్వు. నాకిలాంటి సదావకాశాలు మళ్ళీ మళ్ళీ వస్తాయా? అక్క, నువ్వు ప్లే బటన్ నొక్కి చూడు, వీడియో ప్లే అవుతుంది. తీసుకో అక్క, తీసుకో.
సాంగ్ వస్తోంది. నేనిచ్చిన వీడియో ఏమైంది? అక్క, నువ్వు నొక్కింది అదేనా అని. అయ్యో మేడం, జాగ్రత్త. ఏయ్, నన్ను పడుకుంటా వెంటయ్యా, వదిలా. పడబోతే పట్టుకున్నారు, సంతోషించు. సౌందర్య గుడికి వెళ్తుంటే అనుమానించి రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నానని నువ్వు పట్టుకొచ్చిన వీడియోస్ ఇలాంటివి. ఆకలేస్తే అన్నం పెట్టడాలు, అలుపొస్తే ఆయిల్ పోయడాలు. అక్క, ఆ సాంగ్ మా ఆయన కోసం పెట్టుకున్నానక్క. లెక్క తప్పి ఇక్కడ ప్లే అయింది. షడప్ షడప్. అమాయకురాలైన ఆడపిల్ల పరువుని బయట పడేయాలని చూస్తావా? ఇది అమాయకురాలా? నా దవడ పెరుగువడ చేయించింది కదా. ఇంకోసారి ఇలాంటి పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే మాత్రం పంజగుట్ట సెంటర్లో ఆయిల్ అమ్ముకుంటూ కూర్చుంటావు. జాగ్రత్త. సారీ అక్క, ఐఎమ్ గోయింగ్. పిచ్చిదాని మాటలు విని నువ్వు బాధపడకు. మీరున్నారన్న ధైర్యంతోనే ఉన్నానమ్మా, నేనేం బాధపడట్లేదు. సరే, వెళ్ళు. మీరు కూర్చోండి. ఓకే మేడం. రేయ్, అభినందన్ ఎలా కొడతాడో తెలుసు కదా. ఇంకా నొప్పులు పోలేదన్నా. ఈసారి కొడితే చస్తాం. అందుకే 5 నిమిషాలు అనాథాశ్రమంలోకి దూకి అది ఎక్కడుందో చూసి తీసుకురావాలి. లోపల వాడు లేడు కదన్నా. లేడు. పద. రారా, వెతుకుదాం. యారా, దొరికిందా? లేదన్నా. వెతకరా. అది దొరక్కపోతే నీలాంబరి మేడం మన శవాల్ని దొరకకుండా చేస్తుంది. సరేనా? ఎక్కడా దొరకలేదురా. రేయ్, అభిగాడు వచ్చినట్టున్నాడు రా. వాడికి దొరికితే మన బొక్కలు ఎరకొట్టేస్తాడు రా. కట్టు. రై, ఎవరా మీరు? ఇంట్లోకి దోమలు రాకుండా మందు కొట్టడానికి వచ్చాం సార్. మున్సిపాలిటీ వాళ్ళం. వచ్చాయనా? రై రై, ఆగండి రా. రై రై రై.
సౌందర్య, ఏమైంది అభి? ఎందుకు టెన్షన్ పడుతున్నావు? నువ్వు అన్నది కరెక్టే. ఆ రౌడీలు చైన్ స్నాచర్స్ కాదు, వాళ్ళు మళ్ళీ ఇక్కడికి వచ్చారు. అవునా? నువ్వు సేఫ్గానే ఉన్నావు కదూ? నాకేం కాలేదు, నేను బానే ఉన్నాను. ఆశ్రమానికి వచ్చి వాళ్ళు ఇక్కడ దేనికోసమో వెతికారు. బంగారం కోసం అయితే ఆ రౌడీలు కొన్నాళ్ళ పాటు కనబడరు. రూట్ ఎలా మార్చుకుంటారు? నేనుండే చోటుకొచ్చారంటే వాళ్ళకింకేదో కావాలి. చెప్పాను కదా అభి, నీ వెనకేదో రహస్యం ఉంది. నీకు తెలియకపోవచ్చు, వాళ్ళకి తెలుసుకోవాలనుండొచ్చు. అదేంటో మనం కనుక్కోవాలి. ఏదేమైనా నువ్వు కేర్ఫుల్గా ఉండాలి అభి. నేను జాగ్రత్తగానే ఉన్నాను, కానీ ఆ భవానీ వీడియో మ్యాటర్ ఏమైంది? నువ్వు చెప్పినట్టే చేశాను. అఖిలమ్మ దగ్గర దెబ్బలు తింది. ఇంకోసారి నా జోలికి రావాలంటే ఆలోచిస్తుంది. గుడ్. అభి, నువ్వు ఒక పని చేయాలి. నీలాంబర్లా మాట్లాడే సాఫ్ట్వేర్ ఏదైనా ఉందా? ఆ భవానీతో ఇంకా ఆడుకోవాలి. మిమిక్రీలా ఉండకూడదు. వాయిస్ ఫ్రీక్వెన్సీ కంట్రోల్ సిస్టమ్ అని ఒకటి ఉంటుంది. ఒక్కసారి రికార్డ్ అయిన గొంతును ఇంప్లిమెంట్ చేసేలా మన వాయిస్ని మారుస్తుంది. వాళ్ళకి అలాగే వినపడుతుంది. ఆ లింక్ పంపిస్తాను. ఆ పంచే గంగా భవానికి గంగా నది నీళ్లు తాగిస్తాను. త్వరగా పంపించబి. అలాగే. ఈ యాప్తో ఆ భవానీలా, నీలాంబర్లా, అందరిలా మాట్లాడొచ్చు. ఒకసారి టెస్ట్ చేద్దాం. నేను చీపురు గంగా భవానిని. వినబడుతుందా? నేను చీపురు గంగా భవానీని. వినపడుతుందా? ఎస్, పనిచేస్తుంది. ఇప్పుడు ఆ చీపురు గంగా భవానీని ఒక ఆట ఆడిస్తా. నా అభిని అందరి ముందు దొంగను చేసి అవమానించిన దానికి గుణపాఠం చెప్తాను. సౌందర్యం ముందు ఓడిపోయానని రగిలిపోతోంది. నీలాంబర్కి చెప్పి దాని తోలు తీయించాలి. హలో హలో చీప్రాంటీ, ఎవరు? నేను నీలాంబర్ని మాట్లాడుతున్నాను. వాయిస్ గుర్తుపట్టలేదా? వేరే నెంబర్ నుంచి చేసావు కదా, ఎవరో అనుకున్నాను. ఇది ఇంకో నెంబర్ ఆంటీ. బాగా దగ్గర వాళ్లకు మాత్రమే దీని నుండి కాల్ చేస్తాను. థ్యాంక్స్ నీలమ్మ, నువ్వు ఒక్కదానివే నన్ను బాగా చూసుకుంటావు. నేను నీకు ఫోన్ చేద్దామనుకున్నాను, ఇంతలో నువ్వే చేసావు. ఏంటి విశేషాలు? ఆ సౌందర్య ఈ రోజు నా పరువు తీసింది. దాని సంగతి చూడాలి. అలాగే చేద్దాం, కానీ ముందు నేను చెప్పేది విను. నాకు అర్జెంటుగా డబ్బులు కావాలి. నీకు డబ్బు అవసరమేంటి? నీ దగ్గర చాలా డబ్బుంది కదా. ఉన్నాయంటీ, కానీ తక్కువ పడ్డాయి. మనదంతా బ్లాక్ మనీ కదా. ఎలాగైనా 10 లక్షలు అడ్జస్ట్ చేయి. నీకు మరో 2 లక్షలు కల్పిస్తాను. 2 రోజులు చాలు. నా దగ్గర లేవు నీలమ్మా. ఉంటే నీకెవనా చెప్పు. అఖిలాంటి రూమ్లో ఉంటే కదా, ఆవిడేమైనా లెక్క చూస్తుందా? తీసుకురా. 3వ రోజు 10 లక్షలు ఎక్కడి నుండి తీసావో అక్కడే పెట్టేయ్. నీకు నేనిచ్చే 2 లక్షలు ఫ్రీగా ఇచ్చినట్టే కదా. సరేనా? టైం లేదు, త్వరగా కానీ. ఇలా ఇరకాటంలో పడేసావేండి నీలమ్మా. అఖిలక్క గదిలో డబ్బులుంటాయి, కానీ తాళాలు అక్క దగ్గరే ఉంటాయే. వాటిని దొంగతనం చేయడమే కష్టం. ఇక ఆ తాళాలతో 10 లక్షలంటే అమ్మో, బీరువా ఓపెన్ చేయడం అంటే మాటలా? సరే, ట్రై చేద్దాం. 2 రోజులకి 2 లక్షలంటే లాభం అన్నమాటే కదా.
భవానీ, ఇప్పుడు అఖిలమ్మ గారి రూమ్లోకి వెళ్తావు. అక్కడ నీకుంటుంది తాళాలు ఎక్కడ పెట్టిందక్క? ఇక్కడ లేవు. తిండి కింద ఏమైనా పెట్టిందా? లేదురా, ఏం చేయాలో అర్థం కావట్లా ప్రాజెక్ట్ని. చూస్తున్నదే. ఒక్క నిమిషం. ఏంటి, ఏమైంది? అమ్మ వాళ్ళ రూమ్లోకి దొంగలు దూరినట్టున్నారు. నిజమా? అరవకు. దొంగ వచ్చాడని అబద్ధం చెప్తే అందరికీ నష్టమే కదా. అది కరెక్టే, చూద్దాం పద. ఊరికి వెళ్దామా? దొంగ ఏ ఆయుధం పట్టుకున్నాడో ఏవో, కర్రూ రాడు తీసుకెళ్దాం. అవును కరెక్టే. మామ్, డాడ్, అరవకు. చైత్ర, విజయ్. ఏంటి క్రిష్? ఏమైంది? డాడ్, గ్రాండీ రూమ్ లోకి దొంగ దూరాడంట. అవునా? అవునవును, నేనే చూశాను. నేను వాణ్ణి తొంతాను. దొంగను కొట్టాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నాను. ఇప్పటికి తీరింది నా కోరిక. ఈరోజు మనమేంటో ఆ దొంగకు చూపిద్దాం. నువ్వు వెళ్ళి ఆ రాడ్స్ తీసుకురారా. నేను చీపురు తీసుకొస్తాను. తీసుకోండి డాడ్. ఇదిగో మామ్. పదండి. రండి. అమ్మా, ఆంటీ, అమ్మా, అమ్మా, అమ్మా. ఏంటి సౌందర్య? మామ్, ఏం జరిగింది? ఎవరో దొంగ వచ్చాడంట. ఈ రూమ్ లోకి దొంగ వచ్చాడు, నేను చూశాను. దొంగ రూమ్ లోకి వచ్చాడా? ఎక్కడ? ఎక్కడున్నాడు? వెతకండి. ఎక్కడ కనబడట్లేదు. క్రిష్, దొంగ నువ్వు రావడం ఏంటి సౌందర్య? ఇక్కడ దాస్తున్నావా? రా, బయటికి రా. తీసుకురారా. రండి, నాకు రండి. ఎంత ధైర్యం నీకు? పిన్ని,